ఆ కారణంగా నేనిక్కడికి మీ ఆజ్ఞను కోరేందుకొచ్చాను. నేను మీ సేవను హస్తినాపురాన్ని త్యజించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సృష్టిలో ఓ నియమం ఉంది అధిరథ. బాలకునికి మిత్రుల కారణంగా, యువకునికి ప్రేయసి కారణంగా, వివాహితుడైన మగవాడికి అత్తవారింటి కారణంగా, అలాగే వృద్ధుడికి అతని సంతానం కారణంగా దుఃఖం కలుగుతుంది. దానికి నివారణే ఉండదు. ఖచ్చితంగా నీ దుఃఖానికి కారణం నీ పుత్రుడే కదా అధిరథ? సత్యం చెప్పు అధిరథ, ఏం చేశాడు నీ